మగ్గం సూత్తో పనే లేకుండా జస్ట్ నార్మల్ నీడిల్తోనే సేమ్ మగ్గం వర్క్ స్టైల్లో బ్లౌజ్ వర్క్ చేసేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ నెక్ అయితే మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ట్యాప్ వదిలేసుకుని వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను షుగర్ బీడ్స్ 2 mm బీడ్స్ స్టోన్ చైన్ అనేది ఫస్ట్ వాడుతున్నాను. ఫస్ట్ సూదిలోకి 2 mm బీడ్స్ అనేవి ఎక్కించుకొని చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసి దానిపైన మనం ఎక్కించుకున్న కోసలు ఉంటాయి కదా వాటిని అయితే అంటించేసుకోవాలి. నెక్స్ట్ దాని పక్కనే గమ్ అప్లై చేసుకుని షుగర్ బీడ్స్ చైన్, తర్వాత స్టోన్ చైన్, మళ్ళీ సేమ్ నెక్స్ట్ షుగర్ బీడ్స్ చైన్ అయితే అంటించేసుకోవాలి. ఈ వర్క్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకుని 2 cm క్యాప్స్తో మార్క్ చేసుకుని దానిపైన అయితే గమ్ అప్లై చేసి మన సారీకి మ్యాచ్ అయ్యే కలర్లో స్టోన్స్ అయితే తీసుకుని దానిపైన స్టిక్ చేసేసుకోండి. అండ్ ముందు మనం బార్డర్ లాగా అంటించుకున్నాం కదా 2 mm బీడ్ ఒకటి, షుగర్ బీడ్స్ చైన్ ఒకటి, అండ్ నెక్స్ట్ స్టోన్ చైన్, మళ్ళీ షుగర్ బీడ్స్ చైన్. అవి అయితే గమ్ ఆరిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వాష్ చేసుకున్నప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం సూది దారంతో మధ్య మధ్యలో అయితే కుట్టి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కుందన్స్ అంటించుకున్నాం కదా అవి మొత్తం ఆరేంత వరకు వెయిట్ చేసి స్లూడీలు పైకి తీసుకుని అందులోకి మళ్ళీ షుగర్ బీడ్స్ని వేరే కలర్ యూస్ చేశాను. ఆ సర్కిల్కి సరిపడిన ఎక్కించుకుని అటు ఇటు కదలకుండా పైనుంచి కుట్లు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ నీడిల్ని పైకి తీసి ఇప్పుడు నేను యూజ్ చేసేవైతే 3 mm షుగర్ బీడ్స్, వాటిని ఫస్ట్ సూదిలోకి ఒక పోస ఎక్కించుకుని కొంచెం క్రాస్గా అనేది కిందకు దించేసుకో. నెక్స్ట్ సేమ్ అలాగే దానికి క్రాస్గా ఇంకొకటి, ఆ రెండింటి నుంచి మధ్యలోకి వచ్చేలా ఇంకొక దాన్ని వేసుకుని నీడిల్ని కిందకు తీసి 3 అయితే వేసుకోండి. సేమ్ అదేవిధంగా అన్ని కుందన్స్కి కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. సో ఇలా చేస్తే మెడ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడక్కడ బోడగా ఉండకుండా ఉండడం కోసం నేను ఒక 2 mm బీడు షుగర్ బీడ్ అనేవి మధ్య మధ్యలో మెడ మొత్తం కుట్టుకున్నాను అనమాట. సో బ్యాక్ నెక్ ఫైనల్ లుక్ అయితే ఇది. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ మన నెక్కి ఇచ్చుకున్న బార్డరే హ్యాండ్స్ కూడా ఇచ్చాను బార్డర్ లెక్క. నెక్స్ట్ 2 cm గ్యాప్స్లో చూడండి పొడవుగా బ్లూ కలర్ థ్రెడ్తో గొలుసు కుట్ అనేది వేసుకున్నాను అనమాట. ఆ గొలుసు కుట్ అనేది 5 cm గ్యాప్స్తో వేసుకుని మధ్యలో సేమ్ మళ్ళీ ఒక కుందాన్ని అంటించుకుని దాని చుట్టూ షుగర్ బీడ్స్ అయితే కుట్టేసుకున్నాను. అది కొంచెం ఇంకా బ్రైట్గా కనిపించడం కోసం మధ్య విధిలో చిన్న చిన్న స్టోన్స్ లాంటివి అంటించుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ వర్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.